నమస్కారం అండి. నమస్కారం జాఫర్ గారు, బాగున్నారా? హ్యాండ్ ఇవ్వడానికి కూడా నాకు చేతులు రావడం లేదు. ప్రతి సీజన్ లో ఈ ఓటింగ్ ప్రక్రియ మీద కొన్ని వివాదాలు వస్తున్నాయి, కాంట్రవర్సీ. అది ఫెయిర్ గా జరగదు ఓటింగ్ అనేది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు నాయనా? అది మీరు కూడా నమ్ముతారా, లేకపోతే నేను ఫెయిర్ గా జరుగుతుంది అనుకుంటున్నారా? నేను కూడా ఆ విషయంలో నమ్ముతున్నానండి. ఇప్పుడైతే నేను రావాలనుకున్నాను, 100% బయటికి రావాలనుకున్నాను. పద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. కానీ నాకు ఓట్స్ తగ్గుతాయంటే నేను నమ్మను. అది ఓటింగ్ సరిగ్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉంచుతున్నారు, మిగతా వాళ్ళకి ఇస్తున్నారు అనేది నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఛాన్స్ దొరికింది కదా కడుపులో దాచుకున్నదంతా కక్కకో. పబ్లిక్ ఓట్ తోనే ఎలిమినేట్ అయిన భరణి గారు మళ్ళీ విత్ ఇన్ 1 వీక్ లో పబ్లిక్ ఓట్స్ తో వచ్చేస్తారంటే ఎలా నమ్ముతానండి? ఉన్నారు కదా వాళ్ళ గురువు గారు. ఎవరు మీకు తెలీదా? చెప్పండి. మీకు తెలీదా? అసలు నాకు తెలియదు. ఎవరు? మీకు తెలీదా? నాకు తెలియదండి. జగమేర మీకు తెలియకపోవడం ఏమంటండి? నాగబాబు గారు. నాగబాబు గారు ఆయన వాళ్ళు వచ్చారు భరణి. 100%. అంటే మా టీవీ మీద నాగబాబు ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంటుందండి. ఇప్పుడు నారాయణ గారు అన్నారు కదా, బిగ్ బాస్ హౌస్ అది వ్యభిచార కొంప అని చెప్పి. పెద్ద మాట. బ్రోతల్ హౌస్ అన్నా లాల కొంప అన్నా డబ్బుల కోసమే. అంతకన్నా నారాయణరావు గురించి పెద్ద మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. నేను ఒక్క విషయం చెప్తాను, నిజం చెప్పరని నేను అనుకుంటా. ఖచ్చితంగా నేను నిజం చెప్పరు. నేను అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసు ఏం చేసావు చెప్పు. మీకు బిగ్ బాస్లో అవకాశం వస్తే దువ్వాడ శ్రీనివాస్ గారు వద్దన్నారని, ఏదో తేడా, మీరు చెయ్యి కోసుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారని ఒక ప్రచారం. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. అవునా కాదా? ఇలాంటి ప్రచారాలు కూడా చేశారా? నవ్వు కామెడీగా ఉంది అసలు. ఎవరు చూసారా? చూసాను. మీరు అబద్ధమే చెప్తారు నాకు తెలుసు. అచ్చా, కామెడీగా ఉంది అసలు వినడానికి నాకు. కావాలనే వెళ్ళలేదు మేము. దువ్వాడ శ్రీనివాస్ గారు వద్దన్నారు. పొద్దున్నారు దొరికింది. మా టీం చాలా సార్లు ఫోన్ చేశారు, అసలు నేను రెస్పాన్స్ కూడా అవ్వలేదు, ఫోన్ కాల్స్ కూడా. అవన్నీ కాదండి ఫేక్, అలా ఏం లేదు. ఇది నా చేతి మీద ఇంజురీ జరిగింది, నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ప్రామిస్, నిజంగా నేనైతే బిగ్ బాస్ కోసం అయితే నేను బిగ్ బాస్ కోసం అయితే చేయకోసుకోలేదు. నేను పోతాను, నాకు ఇది వద్దు. చేయకోసుకోలేదు, ఇంజురీ జరిగింది. 100% ఇంజురీ అయింది. అరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నిజంగా ఇంజురీ జరిగింది. కానీ ఆ గాయాన్ని ఎలా ప్రశ్నిస్తున్నారంటే మీరు. ఇలా కూడా నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరు వచ్చి లైన్ లో నుంచోండి. ఇది నేను విన్నాను, ఈ నాటకమే కాదు. నీకు తగిలిన దెబ్బకి కుట్లు వేసుకుని అది మనం వేసుకున్నాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.